Hi guys, welcome back to my channel Akshita Royal. సో గైస్ రేపైతే హర్షిత్ బర్త్డే అయితే ఉంది. ఏం హర్షిత్ కావునక్క ఏం తెచ్చుకున్నావు? కేఎం అక్క అక్క ఒక బండి అక్క ఒక బండి వచ్చినక్క మమ్మీ డ్రీమ్ అక్క టవర్ ఏమో ఇంకా టవర్ ఏమో గిఫ్ట్ అక్క అక్క బెలూన్స్ అలా పట్టే పటా అంటాను చూడక్క అడ్డొక్కొచ్చి అలా తిండి కొడుతుంది అక్క. హర్షిత్ బర్త్డేకి అయితే అలాగే బట్టలు ఇంకా డెకరేషన్ చెప్పులక్క చెప్పులు మళ్ళీ డెకరేషన్ చేయటానికి ఐటమ్స్ అయితే తెచ్చామన్నమాట. సో గైస్ హర్షిత్ బర్త్డేకి ఏమేం బట్టలు తెచ్చుకున్నాడో మీకైతే చూపిస్తాను. విరాట్ కోహ్లీ బట్టలు పుష్ప బట్టలు నాటు అయితే హర్షిత్ ఈసారి క్లాస్ గా అయితే తెచ్చుకున్నాడు అనమాట. హర్షిత్ ఇంకా కాస్ట్ క్లాస్ గా అయితే తెచ్చుకున్నాడు బట్టలు. చూపిస్తా, గేమ్ పక్కన పెట్టుంది సార్. ఎవరిది హర్షిత్ ఇది? నాదే అక్క. అవునా, ఎందుకు పెద్ద సైజ్ తెచ్చుకున్నావు? బడ్డ అవుతున్నాను కదక్క దాంతక్క. హర్షిత్ డైలాగ్ ఒకటి ఉంది అనమాట పోయిన ఇయర్ది. ఎందుకు హర్షిత్ బట్టలు తెచ్చుకున్నావు అంటే, ఏంటి హర్షిత్ ఇన్ని నీకు? ఇది ఎవరికి అక్క? ఇది ఒక జత చాలు కదా నీకెందుకు అన్ని కొనుక్కున్నావు? అక్క మళ్ళీ సెకండ్ క్లాస్ వెళ్తే నా బట్ట వస్తుంది ఒక మళ్ళీ థర్డ్ క్లాస్ వెళ్తే నా బట్ట వస్తుంది మళ్ళీ ఫోర్త్ క్లాస్ వస్తే నా బట్ట వస్తుంది. ఫిఫ్త్కి వెళ్తే నీ బర్త్డే ఫిఫ్త్ నా బట్ట చెప్పిందే చెప్తున్నాడు అనమాట రిపీట్ గా. అకంటే అది వడ్డ అవుతున్నాను అక్క దాంట్లో అక్క ఇంటి సైజ్ పంపించేస్తాడు అందుకంట. ఇప్పుడు ఈ సైజ్ అయితే సరిపోతుందా నీకు? సరిపోతుంది అక్క. దీనికైతే ఒక మంకీ క్యాప్ గాని హర్షిత్ కి ఒకసారి వేసుకొని చూస్తాను. ఇప్పుడు వద్దులే, రేపు వేసుకొని చూపిస్తానని చెప్పు. రేపు వేసుకొని అడ్డు చూపిస్తా. బాయ్ చప్పటలు కొట్టే వెళ్ళిపోండి. ఏం దేవాడు? ఇది వచ్చి ప్యాంట్. ఈసారి మోడల్ గా తెచ్చుకున్నాడు హర్షిత్, పెళ్లి కొడుకు లాగా. పెళ్లి కూతురు ఎవరు హర్షిత్ నీకు? పెళ్లి కూతురు కానిసన్నా పెళ్లి కూతురు అనేసి అంట. ప్యాంట్ అన్ని చూసారు కదా. ఈ షర్ట్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే. ఇదేం షర్ట్ అక్క? పర్పుల్. బట్టలు అయితే ఇవే అనమాట. డెకరేషన్ కి అయితే కొన్ని తెచ్చాము. హర్షిత్ అయితే అల్లరి అనమాట, ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఇవైతే హర్షిత్ బట్టలు అనమాట. రేపు ఫొటోస్ అయితే దిగుతాడు, అలాగే కొన్ని వీడియోస్ కానీ తీస్తాను, మీరు తప్పకుండా చూడండి. అలాగే కేక్ కటింగ్ అని ఉంటుంది. నైట్ అయితే కట్ చేయటం లేదు, మార్నింగే అనమాట. డెకరేషన్ గానీ మీకు చూపిస్తాను. అవి ఇంకా ఒరే ఉండరా, ఇంకా చెప్పలేదు నేను. ఈసారి డెకరేషన్ కి అయితే రెడ్ అలాగే వైట్ అయితే తీసుకున్నాము బెలూన్స్. మళ్ళీ ఇది వచ్చి నీకే హర్షిత్. ఈ బెలూన్స్ లో వచ్చి ఇవైతే వేసి మా అన్న అయితే పగల కొడతాడనమాట. మా అన్నకు అదొక పిచ్చి. ఖచ్చితంగా రేపు మా అన్న ఈ బెలూనే పట్టుకొని ఉంటాడు, మీకు బ్లాగ్ లో కానీ చూపిస్తాడు చూడండి. అలాగే ఒక స్నో అయితే తీసుకున్నాము, స్పార్క్ క్యాండిల్. అలాగే ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఈ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానో మీకు డెకరేషన్ లో చూడండి ఎందుకు తీసుకున్నాను. అలాగే ఇది ఒకటి. హర్షిత్ కి ఏజే పెరుగుతుంది కానీ తెలివి తగ్గుతా వస్తుంది కదా. అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఇది ఒక కటన్ అయితే ఎత్తుకున్నాం అనమాట, వైట్. అక్కడ నా పేరు స్పైడర్ మ్యాన్ వేసుకున్న డ్రెస్ ఇది. తీసుకో, హ్యాపీ బర్త్డే.
ఇదేంటి అక్క ఇది స్పైడర్ మ్యాన్ డ్రెస్ వైట్ మనం వైట్ రెడ్ ఎత్తుకున్నాం కదా, దాని వల్ల వైట్ కటన్ పైన రెడ్ కలర్ అయితే తీసుకున్నాం హ్యాపీ బర్త్డే అని. అలాగే అలాగే అషిత్ కి ఇష్టమని స్పైడర్ మ్యాన్ గాని తీసుకొని వచ్చాము. ఇష్టము షూస్ గాని తీసుకున్నాడు గాని పోయిన ఇయర్ వే ఇప్పుడు సరిపోతున్నాయి వాడికి. వీడు ఒక్కొక్కసారి అట్ట ఆగిపోతాడు అనమాట, ఎందుకు ఆగుతాడు తెలీదు. స్పైడర్ మ్యాన్ అయితే చెప్పులు అయితే తీసుకున్నాం. ఇవి వేసుకున్నాక గాలి ఎగిరిపోతానక్క. వీడి సైజ్ తెలియలా నాకు, మా అన్న చెప్పాడు కరెక్ట్ సైజ్ అని. ఎంతైనా కొడుకు కదా కరెక్ట్ గా తెచ్చాడు. అలాగే హనీష్ గాని తీసుకొని వచ్చాడు అనమాట. మళ్ళీ హనీష్ కూడా చూద్దాం. మా హనీష్ చెప్పులు చూడండి ఎంత ఉన్నాయో, ప్రభాస్ కన్నా పెద్ద కాళ్ళు మా హనీష్వి. నాకైతే వచ్చి కొంచెం ఒక ట్రాక్ కూడా కరెక్ట్ తెచ్చాడు. అది చాలని. సో గాయ్స్ చూసారు కదా, ఈ వ్లాగ్ అయితే ఇంతే. అంటే రేపు మార్నింగ్ చూపిస్తాను అనమాట మిగతాది. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మా అషిత్ రేపు హీరో లాగా రెడీ అవుతాడు. ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి. ఏం అషిత్? సో గైస్ రేపు చూపిస్తాను మిగతా వ్లాగ్ మీకు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా మీన పడుకొని ఇంకా టైం అయిపోతుంది. ఎట్టున్నానని అడుగు వీడియోలో. నా డ్రెస్ ఎట్టుందని అడుగు. డెకరేషన్ చూపి నీది. స్పైడర్ మ్యాన్ ఎందుకు కట్టారు? ఇలా వేయాలి కదా వాడు. మటన్ కలిపి 10,000 అయింది కదక్క. హర్షిత్ ఇది భలే ఉంది, వెనకాల తిరుగు. వైల్డ్ రైడర్ ఏది బాలేవు. ఏం పెట్టి కడిగామా అస్సలు చంద్ర నాకెత్తుకోరా చాక్లెట్. డాడీకి చదువు పని ఎవరు తోసేది? రోజు నీకు ఆడుకుంటుంది. చేయికి సరిపోని వస్తే అందరికి పెట్టేస్తాడంట. ఫస్ట్ ఎవరికి పెడతావు? చెప్తున్నాడు పెట్టాలని.
అయిపోయింది రాజు తింటాం ఇంటికే బొమ్మ బొమ్మ ఏది చూపి పైకిలే పట్టుకో సో గాయ్స్ చూసారు కదా, ఇంకా బర్త్డే వచ్చిందంటే బెలూన్స్ అయితే ఉంచరనమాట. వాళ్ళు పగలగొట్టేస్తారు. అసలు ఒక్క బెలూన్ గాని ఉంచరు. మిలిగిన బెలూన్స్ అయితే ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోతారు. పాడు చేశారు, డెకరేషన్ మొత్తం పాడు చేశారు. 5 నిమిషాలు 2 నిమిషాలు వాడి పైన కొట్టు. సో గైస్ చూసారు కదా, మా హర్షిత్ బర్త్డే అయితే ఇలా జరిగింది. మా నాని అయితే ఒక మంచి ఘనకార్యం అని చెప్పాలా. వీడియో అయితే కేక్ కట్ చేసింది అయితే వాడు వీడియో నొక్కడం మర్చిపోయాడంట కొంచెం. సో గైస్ చూసారు కదా, ఈ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఇంకా బర్త్డే అంతా అయిపోయింది. అందరు ఇంటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను, మా అమ్మ, మా అన్న అనీషు అలాగే జయహర్ష వచ్చి హోటల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే హర్షిత్ బర్త్డే కదా, ఏమీ చేసుకోలేదు ఇంట్లో. ఇంకా హోటల్కి వెళ్ళి మేము బయటికి అయితే వచ్చాము. ఎక్కడికి వచ్చాము అని మంజూరియా ఫ్యామిలీ డాబా హోటల్కి అయితే వచ్చాము ఇప్పుడు. ఎందుకంటే హర్షిత్ బర్త్డేకి చాలా లేట్ అయితే అయిపోయింది. ఫుడ్ అయితే ఏమీ చేసుకోలేదు మా వదిన. మీకు ఒక పనోడిని అయితే చూపిస్తాను ఇప్పుడు. తెచ్చుకుంటావు బాబు కారు తుడిచినందుకు 50 రూపాయలమ్మా. డిస్కౌంట్ బాబు. డిస్కౌంట్ 49 రూపాయలు. ఓ 10 తగ్గించావా? ఈడ దూడమండి సార్, ఫస్ట్ ఆడ కాదు అద్దాలకు కనపడాల. 49 రూపాయలకి ఎంత